వర్గాల ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ యొక్క వలసవాద పాలన తృప్తి చేసి తెలంగాణ రామ్మోహన్ గారు ఒకటే అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ గారు చెప్పారు. సో ఇప్పుడు అధ్యక్ష పదవి ఇద్దాం అనుకుంటున్నారు. అలాంటి వారు ఉన్నారు కాబట్టి కొప్పులీశ్వర్ లాంటి వారికి ఇవ్వచ్చు కదా, వారి కింద పనిచేస్తే బాగుంటుందా హరీష్ రావు గారికి సూచన చేశారు. ఇందులో తప్పే ఉందంటారా? పార్టీ అధ్యక్షుని ఒకటి చెప్తారు రాజశేఖర్ గారు, పార్టీ అధ్యక్షుని ఎవరు నిర్ణయించాలనేది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమకారులు సభ్యత్వం ఎవరైతే సాధారణ సభ్యత్వం ఉందో వాళ్ళు క్రియాశీల సభ్యులు అందరూ కలిసి కూడా పార్టీ పొలిట్ బ్యూరోలో ఎన్నుకోవడం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుని ఎవరిని ఎన్నుకోవాలనేది మా పార్టీ అంతర్గత విషయం. అది ఎవరికి పార్టీ కార్యకర్తల మనోగతాన్ని బట్టి అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. దాంట్లో మేము క్షేత్రస్థాయి నుంచి బూత్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి దాంట్లో నుంచి అధ్యక్షుని ఎవరు ఎన్నుకో నామినేషన్లు ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము అధ్యక్షులు అయితే ముందుకు వస్తారో ఒకవేళ కార్యకర్తలు కోరుకుంటే తప్పకుండా వాళ్ళ అధ్యక్షులు కావాల్సి ఉంటుంది. దాంట్లో ఇలాంటి ఇబ్బంది లేదు. దళితులకు ఇస్తే బాగుంటుంది. ఖర్గేని కూడా మేము ఆ స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ లాగా ఢిల్లీకి కాగితాలు పంపి టిక్కులు కొట్టుకొని పేర్లు పంపండి మేము అధ్యక్షులు చేస్తాం అనే చరిత్ర మాకు లేదు. మేము ఇక్కడ కూర్చుంటాం, మాట్లాడతాం, మా కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఎన్నిక చేసుకుంటాం, అధ్యక్షులు అవుతాం. అందులో కొప్పరీశ్వర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, ఇంకో కేసీఆర్ కవిత గారు అవుతారా అనేది కార్యకర్తల మరొక ఇష్టం మేరకు జరుగుతుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భారతీయ జనతా పార్టీ గద్దే ఉన్నది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళు ఎన్నిక చేసుకున్న పరిస్థితి లేదు. మళ్ళీ ఒక్క సంవత్సరం నుంచి చెప్తా ఉన్నారు ఢిల్లీకి పేరు పోతుంది, టిక్కు కొడుతుంది, ఢిల్లీకి పేరు పోతుంది, టిక్కు కొడుతుంది. రామ్మోహన్ గారు ఒకసారి శివలాల్ గారికి ఛాన్స్ ఇద్దాం. శివలాల్ గారు చెప్పండి. ప్రధానంగా అంటే రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు. మీరేమంటారు చెప్పండి. అసలు మీకు కావాలంటే ఢిల్లీకి వెళ్ళి మార్చుకోవాలి, మాకు ఆ పరిస్థితి లేదు, కార్యకర్తలు ఏం చెప్తే అదే ఫైనల్ అని చెప్తున్నారు. ఇదే అవసరం ఉన్నప్పుడు టీడీపీలో కేసీఆర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గానీ ఈ ఢిల్లీకి పోలేదా? ఇదే కేసీఆర్ పోలేదా? ఈరోజు కొత్తగా రామ్మోహన్ భాయ్ చెప్తేనే వచ్చిందా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి ఒక హైకమాండ్ అనేది ఉంది, ఒక ఏఐసిసి ఉంది. ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఇటు టీపీసీసీలో తీసుకుంటారు, అది కాకపోతే ఏఐసిసికి పంపిస్తారు. అది ఖచ్చితంగా అది జగమెరిగిన సత్యం. ఈరోజు కొత్తగా రామ్మోహన్ భాయ్ చెప్తేనే అందరికి తెలిసింది అనేది ఏం లేదు. అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్ అనేది ఉంది, ఆ సిస్టమ్ ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ లాగా కాదు కదా. కేసీఆర్ అంటే మొత్తానికి అనుకుంటే కేటీఆర్ కావాలా లేదా కవిత కావాలి, వాళ్ళ ఇద్దరి మధ్యనే గొడవ. రైట్, మనకి కేటీఆర్ వర్సెస్ కవిత అనే గొడవ. కవిత ఈ రోజు ఏమంటుంది, నేను టీఆర్ఎస్ పక్కనకు వచ్చి నేను ఏమంటారు సామాజిక తెలంగాణ పార్టీ అని పెడుతుందంట ఆమె ఇప్పుడున్న పరిస్థితుల్లో. చెప్పండి. ఇప్పుడు ఇక హరీష్ రావు మొన్న జాగృతి ఫ్లెక్స్ లో కేసీఆర్ ఫోటో లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, ఆ ఫ్లెక్స్ చూడండి మళ్ళీ ఒకసారి మీరు. నేను ఏమని ఉంటున్నా అంటే పార్టీలో మీ మార్పు వచ్చింది. ఈ రోజు పార్టీ పతనం అవ్వడం ఖాయం. ఈ రోజు కాకపోయినా రేపు అయితే ఖచ్చితంగా కేసీఆర్ అండ్ కంపెనీ క్లోజ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల. ఈ రోజు మీరు అనుకున్నట్టు ఒకవేళ దళితుడికి అప్పుడు ముఖ్యమంత్రి ఇస్తున్నారు, దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేదు. దళిత ముఖ్యమంత్రి కాదు, ఒక టిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని చేయమంటే ఇప్పుడు తప్పేముంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు నాకు తెలిసి. ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి ఇచ్చి దగా చేసిండ్రు, ఈ రోజు కనీసం పార్టీ అధ్యక్షుని చేయమంటున్నారు. ఆయన సంబంధ వర్గాలను తీసుకొచ్చి అందరు లేపిండని చెప్పి రామ్మోహన్ భాయ్ చెప్తుండు. ఆయన ఏం లేపలే, అందరిని నరుక్కుంటూ వచ్చిండు. ఈ రోజు కష్టకాలంలో పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ లేరు. పేరుతో సహా గతంలో ఎన్నో వీడియోలు వచ్చినాయి, గాదా ఇన్నయ్య గానీ లేకపోతే చాలా మంది. ఆ రకంగా ఆలోచిస్తే పార్టీలో మొత్తం అందరిని కూడా తొక్కుకుంటూ ఇక్కడ వరకు పోయిండు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఆకాంక్ష ఉన్న వ్యక్తినే ఈ రోజు ఒక రాజ్యసభ అవుతాడు అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్తే ఇలా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందంటే ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మల్లు రవి గారు, పట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు ఇంతమంది ఉంటే కూడా దామోదర్ రాజనరసింహ గారు అందరిని కాదని నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డిని అనుభవం లేని వ్యక్తి తీసుకుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిండు. కూర్చోబెడితే ఆయన చెప్తున్నాడు అప్పుడలేదు, నాకు నమ్ముతలేరు, నా పరిస్థితి అయిపోయింది, నన్ను కోసుకొని తింటే కూడా డబ్బులు లేవు, తెలంగాణ పరిపాలించే స్థితి నా దగ్గర కెపాసిటీ లేదని బహిరంగ ముఖ్యమంత్రి అసలు చేతగాని ముఖ్యమంత్రిని మరి
సీనియర్ నాయకులం కాదని అది ఆలోచన చేయండి మీరు. రైట్ రామ్మోహన్ గారు మనకి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి.